వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సోము వీర్రాజుకి క్షమాపణలు చెప్పాలి. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయిల్, విక్రాంత్, రమేష్ యాదవ్ దురుసు ప్రవర్తనను తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పిక్కి మీడియాతో మాట్లాడుతూ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు సోము వీర్రాజుని మాట్లాడాలని అనుమతించిన సందర్భంలో సోము వీర్రాజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు దురుసుగా సోము వీర్రాజుపై దాడి చేయాలని మీదకు రావడం సబబు కాదని సోము వీర్రాజు బీజేపీ తరపున 48 సంవత్సరాల నుంచి రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నారని, పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారన్నారు. అలాంటి సీనియర్ నాయకుడిపై అకారణంగా దురుసుగా ప్రవర్తించడం వైసీపీ ఎమ్మెల్సీలకు తగదని వెంటనే ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు సోము వీర్రాజుకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పని పక్షంలో బీజేపీ నాయకుల ప్రతిస్పందనకు వైసీపీ బాధ్యత వహించాల్సి వస్తుందని పిక్కి నాగేంద్ర తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జరిగినటువంటి శ్రీ సోము వీర్రాజు గారిపై వైసీపీ ఎమ్మెల్సీలు అత్యుత్సాహంగా, అతి ఉద్రేకంగా సోము వీర్రాజు గారిపైకి వారు దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పి బయట ప్రచారం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి వెంటనే నేను అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. అలాగే పెద్దలు శ్రీ సోము వీర్రాజు గారితో కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది. ఆ 5 ఏళ్ళలో వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని కానీ, అభివృద్ధి చేయాలని కానీ ఆ ఆలోచన లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అరాచక పాలన చేయడం మనం చూసాం. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. సోము వీర్రాజు గారు అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఇది 2వసారి శాసన మండలి సభ్యులుగా ఇప్పుడు 2వసారి చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో 48 సంవత్సరాల నుంచి, అర్థం చేసుకోండి, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు, 47, 48 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీకి ఒక సంకల్పించుకున్నటువంటి కార్యకర్తలాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. పార్టీ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం వారు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిపైకి మీకు వారికి మైక్ ఇస్తే, అంటే చైర్మన్ గారు, శాసన మండలి చైర్మన్ గారు మాట్లాడండి సోము వీర్రాజు గారు అని చెప్పి మైక్ ఇస్తే అది సహించలేనటువంటి ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు గారి మీదకే దుందుడుగ్గా, దురుసుగా ఆయన మీదకు వెళ్తారా? వైసీపీ ఎమ్మెల్సీలని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. జిల్లా అధ్యక్షులుగా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీరెంత, మీ అనుభవం ఎంత, మీ స్థాయి ఎంత? భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోము వీర్రాజు గారి పైన మీరు దురుసుగా వస్తారా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరూ తలుచుకుంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారో ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇలాంటి దుశ్చర్యగా, ఇలాంటి పరిస్థితి మరొక్కసారి రిపీట్ అయిందంటే ఎట్టు పరిస్థితుల్లోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మా ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి జనసేన, టీడీపీ కార్యకర్తలు కూడా ఊరుకోరని చెప్పి మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇజ్రాయెల్, విక్రాంత్, రమేష్ యాదవ్ మీరు ముగ్గురు కూడా బేషరతుగా సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి